సమస్యలపై గలమెత్తిన ఎంపీ పుట్టా మహేష్ కు ఘన స్వాగతం లభించింది. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీని పొగాకు రైతులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎన్నికైన తర్వాత తొలిసారిగా లోక్సభలో మాట్లాడారు. ఆయన ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలను లోక్సభలో ప్రస్తావించారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్న అనేక సమస్యలను కేంద్ర మంత్రుల దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోని కేంద్ర మంత్రులు కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్న అనేక సమస్యలకు సంబంధించి బాగా అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారం చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ప్రధానంగా లోక్సభలోని పుట్టా మహేష్ కుమార్ రెండు సమస్యల గురించి ప్రస్తావించారు. పొగాకు రైతులకు సంబంధించి, అదేవిధంగా పోలవరం నిర్వాసితుల గురించి సంబంధించి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. సార్, ఎంపీకి ఎన్నికైన తర్వాత తొలిసారిగా లోక్సభలో పాల్గొన్నారు. మీకు ఎట్లా అనిపించింది? అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ప్రస్తావించారు. మీకు ఎలా అనిపించింది? అదండి, ఇవాళ ఈ ఆగస్టు పార్లమెంట్లో చాలా సమస్యలు రైతుల గురించి అయినా కానీ, యువత గురించి అయినా కానీ చాలా సమస్యలు మాట్లాడడం జరిగింది. అలాగే పోలవరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను ఏమని చెప్పామంటే, రైతులకి, యువతకి, పోలవరం ప్రాజెక్టు ఇవి నా మేజర్ అజెండా అని చెప్పాను. అదే రకంగా పనిచేస్తున్నాను. అదే రకంగా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదే రకంగా మనకి అష్యూరెన్స్ కూడా రావడం జరిగింది. ఈవెన్ రైల్వేస్ గురించి కూడా మాట్లాడాను. వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి మాట్లాడాము. వందే భారత్ స్టాప్ ఓవర్ కూడా వచ్చేట్లు దాని మీద చాలా కృషి చేస్తున్నాను. ఆ రకంగానే వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, కొవ్వూరు టు భద్రాచలం రైల్వేని మళ్ళీ అది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడంలో అయినా కానివ్వండి, అలాగే ఇవాళ రైతులు గిట్టుబాటు ధర,